నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ పునః ప్రారంభం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పట్టణంలో ముఖ్యంగా సత్రంబడి పాఠశాల వద్ద గతంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేశారు. ఘనంగా అధిరత మహారథులతో ఎంపీ అవినాష్ రెడ్డి అయితేనేమి, ఆ తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అయితేనేమి, వీరు ఇరువురు కూడా తెలుగుదేశం వైకాపా సంబంధించిన రాజకీయ నాయకులు ఈ ప్రెస్ క్లబ్లో ఒకరు ప్రారంభించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ను వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు. మరొకరు బీటెక్ రవి ఆ ప్రెస్ క్లబ్లోనే మొదటి ప్రెస్ క్లబ్లో విలేకరుల మొదటి సమావేశాన్ని బీటెక్ రవి కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రెస్ క్లబ్ కొనసాగింది. దాతలు కూడా ఎంతోమంది ఈ ప్రెస్ క్లబ్కు విరాళాలు ఇచ్చారు. ఏసీలని కొందరు, ఫ్యాన్లని కొందరు, కుర్చీలని కొందరు, ఆ తర్వాత ఆ కార్యాలయానికి సంబంధించిన రకరకాల వస్తువులను అందజేశారు. విరాళాలు కూడా నగదు రూపంలో ఇచ్చారు. ఎందుకో వాటిని నిర్వహించలేని పరిస్థితి అప్పటి నిర్వాహకులు. ఇది ఎందుకు మూతపడిందో, ఆ మూతపడడానికి గల కారణాలు ఏమిటో, అసలు ఆ ప్రెస్ క్లబ్ యొక్క గతంలో ఉన్నటువంటి నిర్వాహకులు ఆ నిధులను ఏం చేశారో, వాళ్ళ పరిస్థితి ఏమిటో అర్థం కాదు. కానీ ఇది పక్కన పెడితే ఆ వస్తువులు ఇచ్చినటువంటి నిర్వాహకులు, విరాళంగా ఇచ్చినటువంటి వస్తువుల నిర్వాహకులు ప్రెస్ క్లబ్ మూతపడింది కదా, ప్రెస్ క్లబ్ మూతపడింది కాబట్టి మా వస్తువులు మాకు ఇవ్వండి అని వాళ్ళు కొద్దిగా మొర పెట్టుకోవడంతో ఇంకొక ఆయన వచ్చి రమణారెడ్డి అనే ఆయన విలేకరి, ఈ విలేకరి మానం పోతుంది అనే ఉద్దేశంతో తిరిగి ప్రెస్ క్లబ్ను ప్రారంభించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు. గత వారం నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ప్రెస్ క్లబ్ను ప్రారంభించాలి అని. ఈరోజు 77వ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ రోజును ప్రెస్ క్లబ్ను పునః ప్రారంభించేందుకు మిగతా పట్టణంలో ఉన్నటువంటి విలేకరుల అందరినీ పిలిపించుకొని ఆ ప్రెస్ క్లబ్ పునః ప్రారంభ పద్ధతులను ఏ విధంగా ముందుకు ఆ ప్రెస్ క్లబ్ను ప్రారంభించాలి, ఏ విధంగా దీన్ని నడపాలి అని ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు రమణారెడ్డి. వివిధ రకాలైన సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. దీని ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు నడచాలి, ప్రెస్ క్లబ్ను మనం ఇంకా ఏ విధంగా ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకోవాలి అనే దిశానిర్దేశాలను అందరూ కూడా కూర్చొని మాట్లాడారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆ ప్రెస్ క్లబ్లో మొత్తం పాత్రికేయులు అంతా ఒక కేకును కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వీడియోలో చూడండి. ఇలా